హాయ్ మై డియర్ ఫౌండర్స్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ఇన్ ఫుడ్ యాప్. ఈ యొక్క వీడియోలో నెక్స్ట్ ఇండియన్ వెబినార్కి సంబంధించి ఒక 2 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే క్రిస్ జాన్సన్ సార్ అండ్ రెడ్ రిఫరెన్స్ సార్ గారు ఆ యొక్క అప్డేట్ అయితే మనతో షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంకొన్ని పాయింట్స్ గురించి, నెక్స్ట్ ఫేజ్ గురించి కొన్ని పాయింట్స్ డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకండి అండ్ వరకు చూడండి. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతున్నాయి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇండియన్ వెబినార్కి సంబంధించి, ఎందుకంటే ఇండియన్ కమ్యూనిటీతో మనకి యాష్ ముఫాజ్ సార్ గారు నెక్స్ట్ వెబినార్ ఉండొచ్చు. కానీ అంటే ఇక్కడ ఏంటంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మై డియర్ ఫౌండర్స్, ఇక్కడ ఇంకా ఇండియన్ కమ్యూనిటీ వెబినార్ గురించి యాష్ ముఫాజ్ సార్తో డిస్కషన్ అయితే చేయలేదు. సో ఒకవేళ డిస్కషన్ చేస్తే అంటే రెడ్ రిఫరెన్స్ సార్, క్రిస్ జాన్సన్ సార్ చెప్పే విధానంలో ఏంటంటే ఈ వీక్ అయితే మ్యాక్సిమం కుదిరే అవకాశాలు లేవు ఇండియన్ కమ్యూనిటీ వెబినార్ అనేది. సో బికాస్ ఆఫ్ ఆయన షెడ్యూల్ కొంచెం బిజీగా ఉంది అని చెప్పేసి అన్నట్టు క్రిస్ జాన్సన్ సార్ కావచ్చు, రెడ్ రిఫరెన్స్ కావచ్చు లైవ్ లో పెట్టేసి చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ లెక్కను చూసుకున్నట్లయితే యాష్ ముఫాజ్ సార్ గారికి ఐడియా ఉంటుంది మన నెక్స్ట్ ఇండియన్ వెబినార్ కండక్ట్ చేయాలని చెప్పేసి. మేబీ అంటే వీళ్ళు చెప్పే విధానాల్లో అది అర్థమవుతోంది. బట్ థింగ్ ఏంటంటే మనకి క్లారిటీగా వీళ్ళు లైక్ ఎగ్జాక్ట్ గా యాష్ ముఫాజ్ సార్ తో డిస్కస్ చేసామని కూడా ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు ఇప్పటి వరకు. సో వీళ్ళు చెప్పే దాన్ని బట్టి చూస్తున్నట్లయితే మాక్సిమం నెక్స్ట్ వీక్, మేబీ అంటే ఈ వీక్ కుదరకపోవచ్చు, మరి చూడాలి నెక్స్ట్ వీక్ అన్న ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. అండ్ ఈ యొక్క ఇండియన్ వెబినార్ గురించి చాలా అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఇండియన్ వెబినార్ అనగానే మనందరికీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఫేజ్ 2 గురించి చాలా విషయాలు, చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి. బట్ థింగ్ ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను చాలా సార్లు, భయపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఆన్ ప్యాసివ్ కు సంబంధించి ఎటువంటిది ఉన్నది. బట్ కొంతమంది ఏంటంటే ఓ కనెక్ట్ ఇంకా మెరుగ్గా రాబోతోందా, సో ఫేజ్ 2లో మళ్ళీ ఓ కనెక్ట్ అడ్వాన్స్డ్ ఓ కనెక్ట్ వస్తుందా అని కొంతమంది అడగడం జరిగింది. మరి నాకు తెలిసినంత వరకు అయితే అఫీషియల్ గా యాష్ ముఫాజ్ సార్ గారు ఫేజ్ 2లో ఓ కనెక్ట్ ఇలా వస్తుంది అలా వస్తుందని అండ్ అడ్వాన్స్ టీమ్ తో ఇలా వస్తుందని ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. బట్ థింగ్ ఏంటంటే మార్కెటింగ్ టీమ్ ఎవరైతే ఉన్నారో మాస్టర్స్, హిట్టర్స్, వాళ్ళతో నేను నెక్స్ట్ వర్క్ అయితే చేయబోతున్నాను అని చెప్పేసి అదైతే అఫీషియల్ గా మెన్షన్ అయితే చేయడం తప్ప ఓ కనెక్ట్ అడ్వాన్స్ టీము అండ్ ఓ కనెక్ట్ మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఇదేదో ఇదంతా రాంగ్ న్యూస్, రాంగ్ ఇన్ఫర్మేషన్ అది. సో నెక్స్ట్ ఫేజ్ లో ఓ కనెక్ట్ అనేది ఉంటుందా లేదా దాని గురించి ఎలాంటి కంక్లూజన్ లేదు, ఎలాంటి క్లారిటీ లేదు. మీరు ఏవేవో మాటలు వినేసి నమ్మకండి. ఎందుకంటే ఓ కనెక్ట్ గురించి అంటే యాష్ ముఫాజ్ గారు చెప్పిన విధానాన్ని చూస్తున్నట్లయితే ఓ కనెక్ట్ కి ఆన్ ప్యాసివ్ కి నెక్స్ట్ ఫేజ్ కి ఎలాంటి సంబంధం ఉండదు, ఎంటైర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నారు. కాబట్టి మేబీ ఓ కనెక్ట్ ఒకవేళ డెవలప్మెంట్ చేస్తూ నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి దాని వల్ల వచ్చే ట్రాఫిక్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, మేబీ షేర్ చేసి అంటే ఫ్యూచర్ లో అది మేబీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేగాని నెక్స్ట్ ఫేజ్ లో ఒక అడ్వాన్స్ ఓ కనెక్ట్ రాబోతోందా, అడ్వాన్స్ టీమ్ తో వర్క్ చేస్తున్నారంట కదా, ఇలా మరి ఎక్కడ రూమర్స్ తో వింటున్నారో నాకైతే అర్థం అవుతలేదు. సో థింగ్ ఏంటంటే అడ్వాన్స్ టీమ్, అడ్వాన్స్ ఓ కనెక్ట్ గురించి ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అఫీషియల్ అప్డేట్ కావచ్చు ఎక్కడ కూడా లేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇవే హైప్నిచ్చే విషయాలు ఇవన్నీ కూడా. అండ్ మనకి క్లారిటీగా తెలియనప్పుడు దయచేసి పక్క ఫౌండర్స్ కి ఎవరికి కూడా అది షేర్ చేయకండి. ఇఫ్ ఇన్ కేస్ అది అఫీషియల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. దాని తర్వాతే వేరే ఫౌండర్స్ కావచ్చు, వేరే ఎవరికైనా కావచ్చు షేర్ చేయండి, యూట్యూబర్స్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. బట్ థింగ్ ఏంటంటే ఆ అడ్వాన్స్ ఓ కనెక్ట్ టీమ్ అనేది నేను ఎక్కడైతే వినలేదు అఫీషియల్ గా అయితే. సో ఎందుకంటే నేను లైవ్స్ అటెండ్ చేస్తూ ఉంటాను కాబట్టి మరి నేనైతే ఎక్కడ వినలేదు. అండ్ అది అంటే జనరల్ గా ఏంటంటే అది ఎక్కడెక్కడ వింటున్నారు అనేది, ఎక్కడ ఏ సోషల్ మీడియాలో వింటున్నారు అనేది ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ ఐఎమ్ షూర్ అదైతే అక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. మై డియర్ ఫౌండర్స్, నెక్స్ట్ ఫేజ్ గురించి వెరీ క్లియర్ గా ఉండండి. అండ్ మన యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే బికాస్ ఆఫ్ మన యొక్క హార్ట్, మనం ఇచ్చే మన నుంచి ఏమైనా ఇస్తామంటే అది టైం. సో ఆల్రెడీ మనం చాలా టైం అయితే ఇచ్చాము. సో మనం ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అంతే. సో దయచేసి మీరు హైప్ పెంచేసుకొని వేరే విధాలుగా ఆలోచించకండి. సో అంటే అఫీషియల్ గా రాని ఇన్ఫర్మేషన్ గురించి అటెన్షన్ అయితే పే చేయకండి అని నేను అంటున్నాను. సో మై డియర్ ఫౌండర్స్, నేను అనడం కాదు, అది మీకు కూడా తెలియాలని చెప్తున్నాను. సో స్టే కనెక్టెడ్ విత్ ఓఈఎస్ అండ్ లెట్స్ సీ ఫర్ ద నెక్స్ట్ వెబినార్ ఎలా ఉండబోతుందో ఏంటి అని దాని గురించి ఎలాంటి అప్డేట్స్ ఇంకా రాలేదు కాబట్టి. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ ఫుడ్ యాప్. లీగల్ అండ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్ రావాలి. సో జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ హిట్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫౌండర్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.